ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? మేము అంతా చేసినా కూడా, మేము ప్రభుత్వ పథకాలు ఇచ్చినా కూడా మాకు ప్రజలు పథకం సీట్లే ఎట్లా ఇస్తారు? ఎట్లా సాధ్యం? 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు, అయినా పథకం సీట్లే ఎట్లా వచ్చాయని చెప్పేసి వైసీపీ ఇప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతుంది. వైవి సుబ్బారెడ్డి కూడా ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఈ ఎలక్షన్ కమిషన్ మీద పదే పదే ఆరోపణలు చేసే బదులు నా సిన్సియర్ మై ఫీలింగ్ అండ్ మై అడ్వైజ్ టు ద వైసీపీ, మేము ఎందుకు ఓడిపోయినాం, మా పరిపాలన జనాలు ఎంత పెద్ద ఎత్తున ఎందుకు తిరస్కరించారు, ఎక్కడ లోపాలు జరిగినాయి, దానికి నేను వ్యక్తిగతంగా ఎంత బాధ్యత జగన్ అనుకోవాలి. ఇవాళ ఓడిపోవడానికి మా ఉద్దేశంలో 100% అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా శైలి, పరిపాలనా వ్యవహారం, ఆయన చేసిన అనేకమైన పిచ్చి పనులు, తిక్కతిక్క పనులతోనే జనాలంతా ఒకటే అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చెప్తున్నా కదా, ఫస్ట్ టైము ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో 2 వర్గాలుగా విడిపోయి ఉండేది. ఒకటి కులాల వారిగా 2 వర్గాలు, ఇవే 2 రూలింగ్ క్లాసులు. ఒక దిక్కు రెడ్డి వర్గం, రెండో దిక్కు కమ్మ వర్గం. కానీ మొన్న ఎలక్షన్స్లో రెడ్డి వర్గం పూర్తిగా వైసీపీకి దూరం అయిపోయింది. టోటల్ కమ్యూనిటీ దూరం అయిపోయింది. అంటే ఆ లెవెల్లో నీ పరిపాలనతో దూరం చేసుకున్న తర్వాత నీకు ఎప్పుడు కూడా కర్నూలు అనే జిల్లాలో 14 సీట్లు ఉంటాయి. అంతకుముందు 2019లో జగన్ ఓడిపోయిన, అది 14లో ఓడిపోయినప్పుడు పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి. అక్కడ 19లో గెలిచినప్పుడు మొత్తం సీట్లు వచ్చినాయి. కానీ మొన్న 24లో టోటల్ ఒక సీటు కూడా రాలేదు. కారణం ఏంటి అంటే అక్కడ మొత్తం అంతా రెడ్డి కమ్యూనిటీ దూరం అయిపోయింది ఆయనకు మొత్తం టోటల్. వాళ్ళు ఇప్పటికి కూడా మాకు రాయలసీమలో చాలామంది నాకు మంచి గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు కదా, ఆ జగన్ అనేటోడు మొత్తం అసలు ఏం చేసిండో కానీ మొత్తం మా కమ్యూనిటీని దెబ్బతీసిండు అనేది వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా రికన్సిలియేషన్ కాలేదు. జగన్ పెద్ద గొప్పడని కూడా వాళ్ళు అంటే ఇప్పటి వరకు కూడా. ఓకే, అంటే ఈవీఎం టైంలో జరగలేదంటారా? ఈవీఎం ఇప్పుడు మా ఆరోపణలు వేరే. ఇప్పుడు నేను అంటాను 90 అంట, అవన్నీ జరుగుతాయి. ఓడిపోయిన వాళ్ళంతా ఇప్పుడు ఇదే జగన్ గెలిచి చంద్రబాబు ఓడిపోయి చంద్రబాబు కూడా అదే అంటాడు. ఒకవేళ 2024లో జగన్ గెలిచి చంద్రబాబు గారు ఓడిపోతే చంద్రబాబు కూడా అదే అంటాడు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే నేను బాగా చేసినా కానీ ఎలక్షన్ ప్రభుత్వ యంత్రాంగం అంతా దుర్వినియోగం చేసినారు, పోలీసులు దుర్వినియోగం చేసినారు, ప్రభుత్వం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా రకరకాలుగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొన్ని అనుకూల అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడానికి, పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడానికి కొంత అనుకూలం. కానీ అది ఒక్కటే గెలవడానికి సాయం చేయదు. ఇప్పుడు ఉదాహరణగా 2023లో తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి. కేసీఆర్ గారు ఎన్ని విధాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవాలో అంత విధాలుగా వాడుకున్నాడు. పోలీసులను అయితే ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి పెడితే పోలీసులను ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళు వాడుకున్న అన్ని రకాలుగా మ్యానిపులేషన్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ గెలవలేదు. దానికి కారణం ఏంటంటే ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకత. ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఏంటంటే జగన్ చేసిండు కొంత గ్రూపులను కట్టుకున్నారు కాబట్టి ఓట్లు అంతా వచ్చినాయి. సీట్లు రాకుండా కూడా ఓట్లు వచ్చినాయి. అక్కడ ఎందుకు జరిగిందంటే జగన్ గారికి అనుకూలంగా వ్యతిరేకంగా మొత్తం ఆంధ్ర రాయలసీమలో టోటల్ పోలరైజేషన్ జరిగింది. ఆ పోలరైజేషన్లో కొంత వ్యతిరేకత ఎక్కువ ఉన్న కమ్యూనిటీస్ అన్నీ కూడా అడ్డుపోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఓట్ల చీలిక కూడా జరగకుండా కూడా అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ, జనసేన, తర్వాత టీడీపీ అన్నీ చేసినారు. కాబట్టి ఇవన్నీ కారణాలైనవి. ఇవన్నీ మర్చిపోయి ఓడిపోయినా కాబట్టి ఇంకా వాడు బాగలేడు, ఇప్పుడు అసలు నా ముఖం బాగలేదు, అద్దంలో చూసుకొని అద్దమే బాగలేదంటే ఏముంటుంది, నా ముఖం బాగలేదు అద్దం బాగానే ఉంటుంది. ఎవరి ముఖం అయినా అద్దంలో ఒకటే సరిగ్గా ఉంటుంది. మన ముఖం ఎట్లుంటుంది అద్దం చూపెడుతుంది, అంతేగాని అద్దం మంచిగా ఉన్నదా లేదని కాదు కదా. ఓకే, ఇప్పుడు ఏపీలో కడప జిల్లాలో, అదేవిధంగా ఇటు పులివెందుల, ఒంటిమిట్టకు జెడ్పీ ఎన్నికలు, రేపే పోలింగు, ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ, మరి టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎట్లా సార్, ఎట్లా చూడొచ్చు ఎన్నికలు? ఇప్పుడు పులివెందుల ఇప్పుడు జగన్ యొక్క సొంత నియోజకవర్గం, దానిలో వైసీపీ కూడా ఓరారు పోరాటం చేస్తుంది. టీడీపీ కూడా దాన్ని గెలుచుకొని ఇప్పుడు జగన్ను కొంత ఇంకా బలహీనపరచడానికి కానీ, ఇంకా వైసీపీని దెబ్బతీయడానికి కానీ టీడీపీ కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది, వదిలిపెట్టదు. కానీ
ఈ ఒకటేంటంటే నా ఉద్దేశంలో ఈ లోకల్ ఎలక్షన్స్ అనేవి పెద్దగా ప్రత్యేక కాదు. అంటే గవర్నమెంట్ కానీ అపోజిషన్ కానీ గెలిచినా ఓడిపోయినా కూడా పెద్దగా దాని విలువ ఉండదు. ఎందుకు విలువ ఉండదంటే ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీతోనే ఆ లోకల్ బాడీ వాళ్ళందరూ కూడా సంబంధం ఉంటుంది కాబట్టి, ఇటు పంచాయతీరాజ్ కావచ్చు, అటు మున్సిపాలిటీ కావచ్చు, ఎవరైనా కూడా గవర్నమెంట్ మీదనే ఆధారపడి ఉండాలి కాబట్టి, గవర్నమెంట్ కాదని వాళ్ళు కూడా స్వతంత్రంగా ఏం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, దాదాపుగా ఏదైతే రూలింగ్ పార్టీ అధికారం ఉంటుందో దానికి అనుకూలంగా ఉంటుంది. రేపు ఒకవేళ ఈ ఎందుకు మనం వైసీపీకి ఎలక్షన్ చేసినా కూడా దీంతో వచ్చేది లేదు, ఈ ఇంకా చంద్రబాబు గారి గవర్నమెంట్ ఇంకొక 4 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మనకేమైనా పనులు కావాలన్నా, గవర్నమెంట్లో ఏమైనా మనకు కొంత అది పరపతి ఉండాలన్నా మన రూలింగ్ పార్టీతోనే పోవచ్చనే అట్లా ఆలోచనతోనే ఉంటుంది కాబట్టి, అది పెద్ద నా ఉద్దేశంలో ఓడిపోయినా గెలిచినా కూడా అది వచ్చే ఏదో జనరల్ ఎలక్షన్స్ అంటే ఉంటాయో దాని మీద ప్రభావం ఉండదు, దాని పెద్ద లెక్క కూడా ఎవరు చేయరు. అంటే జగన్ కంచు కూడా బద్దలే అవకాశం ఉందా ఈ 2 ఫలితాలు ఒకవేళ టీడీపీకి పాజిటివ్గా వస్తే? ఇప్పుడు బద్దలు అంటే ఇప్పుడు కొంత ఇంకా ఎంబరాసింగ్ పొజిషన్ జగన్ ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే టీడీపీ ఇంకా ఎక్కువ అటాక్ అన్న జగన్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అంత మాత్రాన జగన్ ఏదో వీక్ అవుతాడు, లేకపోతే చంద్రబాబు స్ట్రాంగ్ అవుతాడు. ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే చంద్రబాబు గారు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ పోయే టైం వరకు చంద్రబాబు 2024లో ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండు, 2029లో ఏం చేసిండు చేయలేదు. అప్పుడు జనాలలో ఉన్న ప్రతికూల అనుకూల అంశాలు ఏది ఎక్కువవుతుంది. ఉదాహరణకు ప్రతికూల అంశాలు ఎక్కువ డామినేట్ చేసినాయి అనుకోండి, జగన్ గెలుస్తాడు. లేదా చంద్రబాబు కొంత ప్రజలకు అనుకూలంగా కొంత పనులు చేసి ప్రజల యొక్క వ్యతిరేకత పెరగకుండా కొంత అనుకూలంగా చేసుకోగలిగితే చంద్రబాబు గారు రావచ్చు. అది కానీ చాలా 4 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుందో మనం ఇప్పుడే చెప్పడం కష్టం. కడప జిల్లా మాదంటే మాదని చెప్పేసి ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీ. నిజంగా కడప జిల్లా ఎవరి అడ్డ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కడప మామూలుగా అంటే వైఎస్ఆర్ తర్వాత జగన్ ఒక విధంగా అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ లేకపోతే వైసీపీ ఒక అడ్డం. అక్కడ తెలుగుదేశం అనుకూలంగా కొంత తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం కూడా గెలిచింది. కానీ ఒక విధంగా ఎప్పుడు కాంగ్రెస్కు అది కొద్దిగా గట్టిగా బలం ఉన్న స్థానం అని చెప్పి. కానీ మారుతున్న పరిస్థితులలో ఇప్పుడు రేపు జనాలు ఏమనుకుంటారు, ఇప్పుడు అన్నిటికీ వీళ్ళు అడ్డాలు వాళ్ళ అడ్డాలు, వీళ్ళు క్లెయిమ్ చేయడం వాళ్ళు క్లెయిమ్ చేయడం కూడా జనాల మూడెట్లున్నది, జనాలు ఏమనుకుని ఓటేస్తారో అది ముఖ్యమవుతుంది. అంటే ఒకవేళ వైఎస్ జగన్ అక్కడ ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నెగిటివ్ సంకేతం వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు జగన్కి ఏమున్నదని నెగిటివ్ పాజిటివ్, ఇంకా 4 ఏళ్ళు ఆ పొజిషన్లో కూర్చుంటారు. ఆ పొజిషన్లో కూడా 10 సీట్లు 11 సీట్లు ఉన్నాయి. పెద్దగా ఎఫెక్టివ్గా చేసే పరిస్థితి కూడా ఏం లేదు. ఒకటే ఇప్పుడు జగన్ కానీ వైసీపీ కానీ ఒకటే ఏం వేచి చూసే ధోరణి ఉన్నదంటే, ఇక కొన్ని రోజులు పోయినా కొద్దీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతుంది అక్కడ, ఇంకా ఇక్కడ వ్యతిరేకత పెరిగి ప్రజలలో కొంత అసంతృప్తి ఉండి ప్రజలలో కొంత అది వ్యతిరేకత వస్తున్నప్పుడు అప్పుడు వీళ్ళు మేము చేసుకోవచ్చు. అప్పటి వరకు వీళ్ళు మామూలుగా కూర్చుంటారు, వీళ్ళు ఏం చేసినా కూడా పెద్దగా నడవదు.